సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ తో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకోండి. ఒకవేళ నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా నీకు స్కిల్స్ అనేది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అర్జెంట్ గా కొన్ని ఫాలో చేసి పెట్టుకో. నౌ సాల్వ్ దోస్ క్వశ్చన్స్. సో బేసికల్లీ ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్ని ఓన్లీ స్ట్రింగ్ కాన్కాటినేషన్ పైన చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం మీరు. సో మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంది. ఒక వేరియబుల్ నేమ్ అండ్ ఇంకొక వేరియబుల్ టీ, రైట్? సో నేమ్ అనే వేరియబుల్లో జాన్ అనే స్ట్రింగ్ ఉంది, టీ అనే వేరియబుల్లో మార్నింగ్ అనే స్ట్రింగ్ ఉంది, రైట్? సో ఇప్పుడు కండిషన్కి వచ్చినాం. ఇఫ్ టీ ఈస్ ఈక్వల్స్ టు మార్నింగ్ అయితే మనం ఏం ప్రింట్ చేయాలి? గుడ్ మార్నింగ్ ప్లస్ నేమ్. నేమ్ అనే వేరియబుల్లో ఏముంది? జాన్ అని ఉంది, రైట్? సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. సో టీ అనే వేరియబుల్లో ఏముంది? మార్నింగ్ ఉంది. సో మార్నింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మార్నింగ్ కదా. సో అప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి కిందికి వచ్చి గుడ్ మార్నింగ్ ప్లస్ నేమ్ అని ఉంది, రైట్? నేమ్ అనే వేరియబుల్ ఏముంది? జాన్. సో గుడ్ మార్నింగ్ జాన్ అని స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు సెకండ్ క్వశ్చన్ చూస్తే ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో 18 వాల్యూ అనేది స్టోర్ చేసిండు, రైట్? సో ఇప్పుడు కండిషన్ చూద్దాం. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే మనం ఏం ప్రింట్ చేయాలి? యు ఆర్ అన్ అడల్ట్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. లేకపోతే యు ఆర్ ఏ చిల్డ్రన్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ 18 కదా. సో 18 ఈస్ ఈక్వల్స్ టు 18 కాబట్టి మనం ఏం ప్రింట్ చేయాలి? యు ఆర్ అన్ అడల్ట్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి, రైట్? సో మిగతా 3 క్వశ్చన్స్ అనేవి మీరు ఓన్గా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి కమెంట్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి బాయ్. సాల్వ్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కోడింగ్ లో మాస్టర్ అవుతారు, రైట్? So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.